మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో ఆ ఓటింగ్ అసలు ఎందుకు పెట్టారు, అక్కడ లోపల పాయింట్స్ ఎందుకు ఇస్తున్నారు, అసలు ఏ బేసిస్ మీద ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి, ఫైనల్గా టాప్ 5 ఆల్రెడీ షూట్ అయిపోయింది కాబట్టి సో ఆ టాప్ 5లో విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తారు, దీని గురించి మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ విన్నర్ అయిపోయారని చెప్పి కొన్ని రూమర్స్ సర్క్యులేట్ అవుతా ఉంది. సో దాని గురించి మాట్లాడాలి అని చెప్పి ఈ వీడియో చేస్తామని అనుకున్నాను. కాకపోతే నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత, జడ్జిమెంట్ చూసిన తర్వాత ఇలాంటి ఒక బొక్కలో షో, ఇలాంటి ఒక వుల్ఫా షోని అసలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు జనాలని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఇంత బయాస్డ్గా జడ్జిమెంట్లు, ఇంత వరస్ట్ జడ్జిమెంట్లు ఎలా ఇస్తారని అనిపించింది. ఇది జస్ట్ ఒక 4 ఎపిసోడ్లు మాత్రం చూశాను. అసలు జడ్జిమెంట్ ఎలా ఇస్తారు అనే దాన్ని చూడటం కోసం ఈ వారంలో 4 ఎపిసోడ్లు చూశానయ్యా. 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత జడ్జిమెంట్ చూశా. అంత బుడబొక్కల జడ్జిమెంట్లు నా జీవితంలో చూడలేదయ్యా. బిగ్ బాస్ హోస్టే బొక్కలా చేస్తుంటాడు ఒక్కొక్కసారి. ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడు, ప్రాపర్గా తిట్టే వాళ్ళని తిట్టడు, ప్రాపర్గా ఎంకరేజ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడు అని చెప్పి మొన్నటిదాకా మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయనకంటే వీళ్ళు ఇంకా వరస్ట్గా ఉన్నారా నాయన అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయాలని ట్రై చేయండి. అవి నిజంగా ప్రీఫిక్స్ మైండ్తో ఉన్నారు. అంటే లైక్ ఒకళ్ళని విన్నర్ని చేయాలి, లేదా ఈ కపుల్స్ని ఎంకరేజ్ చేయాలి, ఈ కపుల్స్ని తిట్టాలి, ఈ కపుల్స్ మీద ఎంత డీగ్రేడ్ చేయాలో ఆ కపుల్స్ అంత డీగ్రేడ్ చేయాలి, ఆ కపుల్స్ అంత తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. సో దాంట్లో మనం చూసాం జాను బాను వాళ్ళని చూసాం, వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు. సిద్ధు సోనియా వాళ్ళని తొక్కేస్తున్నారు. అసలు ప్రోమోస్ చూసిన నాకే లాస్ట్ వీక్ నటరాజ్ మాస్టర్ బిహేవియర్ అంత వర్స్ట్ బిహేవియర్ అనిపించింది. నాకు చిరాకేసింది. నాకు ఒక పాయింట్లో అసహ్యం వేసింది నాకు. ఏ అమ్మ అప్పుడెప్పుడో బిగ్ బాస్లో బిందు మాతతో గొడవపడ్డప్పుడు కూడా నన్ను చంపేయండి అని చెప్పి హడావుడి చేశారు. అలాంటి బిహేవియర్గా అనిపించింది. దానికి తోటి గీటర్ అని చెప్పి మాట్లాడారు ప్రియాంక శివ్ వాళ్ళని. అతను పాప హుందాగా మాట్లాడాడు తిరిగి కూడా. అలాంటి వ్యక్తికి మ్యాన్షన్లో బిహేవియర్ బాగుందని చెప్పి గోల్డెన్ లాంతర్ ఇస్తారా? కొంచెం బుర్ర పనిచేస్తుందా? లేకుంటే నటరాజ్ మాస్టర్ మళ్ళీ మిమ్మల్ని ముగ్గురిని వరుస పెట్టి క్యూలో నిలబెట్టి తిడతారని చెప్పి మీరు అటెండ్ ఇచ్చారా? ఇలాంటి ఒక బొగడా జడ్జిమెంట్ ఇచ్చిన తరువాత జనాలు ఎవరు చూస్తాడు? అసలు ఆ ఎపిసోడ్ని ఎవరు చూస్తారు? జనాలకంటూ ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది కదా. మీరంటే మీకు ఫేవరెట్లు ఉంటారు, మీకంటే మీరు ప్రీఫిక్స్ మైండ్తో ఉంటారు. సో లేకుంటే మీకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు కాబట్టి వీళ్ళని పొగడండి, వీళ్ళని లేపండి అని చెప్పి మీకు చెప్తుంటారు. మీరు చప్ప గాలి కొట్టి లేపుతున్నారు. నటరాజ్ మాస్టర్కి ఎందుకు ఇచ్చారు గోల్డెన్? అసలు ఏ బేసిస్ మీద ఆ గోల్డెన్ ల్యాంతర్ ఇస్తున్నారు అనేది నాకు అర్థం కాల. మేబీ నేను కొత్త కాబట్టి చూడటం, సో నాకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీరు కామెంట్ చేసి చెప్పండి. ఒకరికి ఏమంటే మ్యాన్షన్లో బిహేవియర్ అంటారు, ఒకరికి ఏమంటే టాస్క్ పర్ఫార్మెన్స్ అంటారు, ఒకరికి ఏమంటే వాళ్ళ ఎఫర్ట్స్ అంటారు. ఎందుకు అందరికి ఒకటే ఇవ్వచ్చు కదా? ఎవరికైతే బ్లాక్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఏదో ఒక సొల్లు మాటలు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీక్లో నేను మొన్న కూడా మాట్లాడాను. మా అమీర్ అభిమానిక నాకు బాగా నచ్చారు ఈ వీక్లో. మొన్న చూశాను ఆ టాస్క్ బాగానే ఆడారనిపించింది, ఆ రోప్ టాస్క్. అండ్ నెక్స్ట్ మొన్న మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళిద్దరు చాలా బాగా మాట్లాడారు. చాలా నీట్గా ఉంది వాళ్ళ వాయిస్ కానీ, చాలా పొలైట్గా మాట్లాడారు. అంతకుముందు వీక్స్లో వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ ఈ వీక్ అయితే మాత్రం నాకు బాగానే నచ్చారు. ఎందుకు వాళ్ళకి బ్లాక్ ల్యాంతర్ ఇచ్చారు? అసలు ఎందుకు ఇచ్చారు బ్లాక్ ల్యాంతర్ నాకు అర్థం కాలేదు. ఇంకా మీ పర్ఫార్మెన్స్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అవి చేసుకున్నంత వరకు చెప్పయ్యా. నువ్వా చేసుకునే దానికి బ్లాక్ ఇస్తావా? ఇంకెందుకు బ్లాక్? అసలు ఎంకరేజ్మెంట్ ఎక్కడుంది? అసలు అక్కడ మోటివేషన్ ఎక్కడుంది? వాళ్ళని లేపాలి, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ నింపాలి. వైల్డ్ కార్డ్గా వచ్చారు, వాళ్ళని కొంచెం కాన్ఫిడెన్స్ నింపాలన్న బుద్ధి జ్ఞానం లేకుండా పొలోమని చెప్పి బ్లాక్ ఇచ్చుకోవటమే. అంటే మనకు కొంతమంది కావాలి, వాళ్ళని కొంతమంది బిగ్ బాస్కి పంపించాలి, కొంతమందిని సెలబ్రిటీ చేసేయాలి, టాప్ 5లోకి తీసుకెళ్ళాలి. ఆ టాప్ 5లోకి ఉండేవాళ్ళు అసలు తెలియని వాళ్ళు అయి ఉండాలి, లేకుంటే కొంచెం బిగ్ బాస్లోకి వెళ్ళేదానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే టాప్ 5లోకి పుష్ చేయాలి. అలా పుష్ చేస్తే టాప్ 5లోకి బిగ్ బాస్ వాళ్ళు తీసేసుకుంటారు. ఈ మైండ్ సెట్తో పెడుతున్నట్టుంది. వాళ్ళని సెలబ్రిటీలు చేసామనుకోండి, ఆడియన్స్లో వాళ్ళకి ఒక ఇమేజ్ని ఇచ్చామనుకోండి, వాళ్ళు బిగ్ బాస్లోకి వస్తారు, మనకి కూడా వర్కౌట్ అయింది అన్న ఒక థాట్లో చేస్తున్న డెసిషన్లు తప్పితే అది ఎందుకు ఇచ్చారు? గోల్డెన్ ల్యాంతరు నటరాజ్ మాస్టర్కి ఎదిగాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత పీకి నటరాజ్ మాస్టర్ ఏం చేశారు నాకు అర్థం కాలే. ఈ వీక్లో అన్ని మాటలు మాట్లాడుతున్నాడు, అంతమందిని జరుగుతున్నారు. అసలు ఆయన చెప్పే మాటలకి చేసే పనులకి అసలు సంబంధమే లేకుండా కనిపిస్తుంది నాకు. నాయన జడ్జిమెంట్లు అసలు ఆ రాధా గారి జడ్జిమెంట్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకేస్తూ ఉంటుంది నాకు. ఎంతమంది ఎంత ఓపికగా చూస్తున్నారో మీ అందరికీ దండాలరా నాయన. అసలు నిజంగా బాబోయ్, ఆవిడ మాట్లాడుతుంటేనే ఏదో డ్రామాటిక్గా మాట్లాడుతున్నారు, అసలు సాగదీస్తా మాట్లాడుతున్నారు. ఆవిడ ఎంత ఓపికగా చూస్తున్నారు. నిజంగా శాల్యూట్ మీకు. అసలు అది చూసి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాడు సార్, ఇంకా శాల్యూట్ మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక శాల్యూట్ కూడా పెడతా. లయ గారు కొంచెం పర్లేదు అనిపించింది. అనిల్ రావిపూడి గారు అయితే బయాస్ డెసిషన్లు అయ్యా.
మరి ఆయనకి ఏం నచ్చి జనాలు చూస్తున్నారో, మరి ఏమన్నా ఆయన సినిమాలోకి ఎవరైనా పనికొస్తారనుకుంటే మేబీ క్యారెక్టర్ ఆర్టిస్టులు గాను వాళ్ళని లేపుతున్నాడో ఏమో తెలియదు గానీ నాకు అసలు వరస్ట్ జడ్జిమెంట్లు అవన్నీ. ఆ లాంతర్ జడ్జిమెంట్లు అయితే లాంతర్ తీసుకొని నెత్తికేసి కొట్టాలనిపించింది. మరి హోస్ట్‌గా శ్రీముఖి గారు మొత్తం చూస్తుంటారు కదా! అంటే ఈళ్ళంటే నాలాగే నేనే కొంచెం బెటరేమో అనిపిస్తది ఈ జడ్జీల కంటే. అంటే ప్రోమోలు చూసినా గానీ, ఒక ఎపిసోడ్ చూసినా గానీ నాకే కొంచెం బెటర్ క్లారిటీ ఉంటదనుకుంటా. అసలు ఈళ్ళు ఎపిసోడ్‌లు చూస్తారో చూడరో తెలీదు. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ మీద పనిలో ఉంటారు. అనిల్ రావిపూడి గారు, ఇంకా ఇంకా రాధా గారు అవ్వచ్చు, లయ గారు అవ్వచ్చు వాళ్ళ షోస్‌లో వాళ్ళు బిజీ ఉంటారు. ఆళ్ళు ఎపిసోడ్‌లు చూస్తున్నారో లేదో కూడా తెలియదు. చూస్తే మాత్రం ఇట్లాంటివైతే ఇవ్వరయ్యా. నటరాజు మాస్టర్‌కి గోల్డెన్ లాంతర్ ఇచ్చినప్పుడు నా లాంతర్ పగిలిపోయింది. యాంతర్ ఎట్ట ఇస్తార్రా బాబు అనిపించింది నాకు. నిజంగా మీరు చెప్పండి, నటరాజ్ మాస్టర్ ఫ్యాన్సే అవ్వండి. నేను ఈ వీక్ గురించి మాట్లాడుతున్నా. ప్రీవియస్ వీక్స్ అసలు నేను ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు. ఈ వీక్స్‌లో నేను చూసిన ప్రోమోలు అవ్వచ్చు, నేను చూసిన ఎపిసోడ్‌లు అవ్వచ్చు, నటరాజ్ మాస్టర్ నాకు ఎక్కడ ఒక పాయింట్‌లో కూడా నచ్చలేదు. పోనీ ఇంకా వాళ్ళందరికంటే సీనియరు, కొంచెం ఏజ్‌లో పెద్దోడు, ఆళ్ళతో పాటు పోటీ పడుతున్నాడని చెప్పి ఆ సీనియర్ సిటిజన్ కోటాలో ఏమన్నా ఇచ్చారా అనేది కూడా తెలియాలా. పోనీ అలా ఇచ్చినా గానీ అలా ఇస్తున్నామని చెప్పాలి. వాళ్ళందరికంటే మీరు ఏజ్‌లో పెద్ద మాస్టర్, అయినా మీరు పోటీ పడుతున్నారు, చేస్తున్నారని చెప్పాలా కనీసం. అదన్నా చెప్పాలా. ఎందుకంటే నాకు నటరాజ్ మాస్టర్ ఏజ్ తెలీదు. నేను కొంచెం పెద్దోడు అనుకుంటున్నా. ఇష్టం వచ్చినట్టు డెసిషన్‌లు ఇస్తే అసలు చూసేదే తక్కువ. దాన్ని రేటింగ్‌లో బొక్కలాగా వస్తుంది. దానికి మళ్ళీ ఇలాంటివి. ఎవడు చూస్తాడు? క్రింజి ప్రో మ్యాక్స్. ఎపిసోడ్‌లు పక్కన పెడితే జడ్జిమెంట్లు. బయాస్డ్ జడ్జిమెంట్లు. పర్టిక్యులర్ కపుల్‌ని లేపాలి. లేపుతున్నారు. ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చుంటాయి. హోస్ట్‌కి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చుంటాయి. ఈళ్ళని లేపాలని. ఆళ్ళని లేపుతున్నారు. అందుకే టాప్ 5లోకి వచ్చినట్టున్నారు ఈళ్ళు. నటరాజ్ మాస్టర్ వాళ్ళు. అసలు ఏంటి వాళ్ళ పేరేంటి టక్కన గుర్తు రావట్లా. యాంకర్ సారీ వాసంతి కళ్యాణ్. ఆళ్ళకి మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? అసలు అలాంటి జడ్జిమెంట్ ఇస్తారా? అసలు ఏం బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కావట్లా. నేను ఈ వీక్ చూసే మాట్లాడుతున్నా. ఇంతకుముందు వీక్స్ కూడా ఇలాగే జడ్జిమెంట్ చేశారా ఈళ్ళు? వరస్ట్ అనిపించిందబ్బా నిజంగా. బాబోయ్! అసలు దీని గురించి మాట్లాడలేము. ఇంకా ప్రతిరోజు మన ఎపిసోడ్‌లు చూడాలేమో అనిపిస్తుంది నాకు. ఇంత బయాస్డ్‌గా ఉంటారా? ఇంత అన్యాయం చేస్తుంటారా? పిలవటం ఎందుకు షోస్‌కి? ఎదవలను చేయటం ఎందుకు? జెన్యూన్‌గా ఇవ్వండి డెసిషన్స్. ఇంత వరస్ట్ డెసిషన్‌లు ఇస్తారా? పనికిమాలిన డెసిషన్‌లు అన్నీ ఇస్తా. ఎందుకు కావాలని ఒక కపుల్‌ని అంత తొక్కేస్తే అవసరం ఏముంది? ఓటింగ్ పెట్టారు కదా జెన్యూన్‌గా. మరి మీవెందుకు మళ్ళీ? మీవి పెట్టి మళ్ళీ ఇవి పెడితే అసలు ఏంటి కన్‌ఫ్యూజను? ఇప్పుడు ఎంత దారుణం తెలుసా? ఎక్కడ ఓటింగ్ పెడితే మళ్ళీ పీఆర్‌లో లేకుంటే మాకు నచ్చిన ఓటు సిద్ధు, సోనియా లాంటి వాళ్ళు ఉంటారని చెప్పి మార్కులు కూడా పెట్టారు. మార్కులు పెడితే వాళ్ళకి ఎవరైతే నచ్చరో వాళ్ళు లేపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికైతే అసలు ఎప్పుడైతే సంధ్య, బిట్రో ఆళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడే అనిపించింది నాకు. ఆళ్ళు ఎలిమినేట్ అయిపోయారని తెలిసినప్పుడు అనిపించింది. ఓహో! ఇదంతా అమ్మ వ్యాపారం అని అనుకున్న, పత్యాపారం షో అనుకున్న అప్పుడే. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఎందుకు పంపించేశారు బయటికి? అందరూ కలిసి స్కెచ్ చేసి పంపించారు బయటికి అమ్మాయిని. నిజంగా ప్రియాంక, శివ్ అనేవాళ్ళు బయటకు వచ్చేయడమే బెటర్ అనిపించింది ఆ లెగ్ ఇంజ్యూరీతోటి. లేకుంటే వాళ్ళని కూడా టాప్ 5లోకి పంపించేవాళ్ళు కాదు. వాళ్ళని కూడా ఏదో దాంట్లో బయటకు తీసుకొచ్చేసేవాళ్ళే. వాళ్ళని కూడా టాప్ 5లోకి పంపించరు. సిద్ధు, సోనియా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, కొంచెం బోల్డ్‌గా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడతా ఉన్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా టాప్ 5లో కనపడట్లేదు కదా, వాళ్ళు కూడా టాప్ 5లో లేరు. ఇదే రీజన్స్ ఇవే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెయిర్స్. మేబీ బిగ్ బాస్ 10కి మేబీ పెయిర్లను ఏమైనా పంపిద్దామని అనుకుంటున్నారేమో, కొంచెం నోన్ పెయిర్స్ని. అందుకని తీసుకొస్తున్నట్టున్నారు. ఓటింగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దీంట్లో ఏవైతే ఓటింగ్ పెడుతున్నారో ఆ ఓటింగ్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ ఎలిమినేషన్ ఆల్రెడీ జరుగుతుంది. ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది. టాప్ 5 వరకు ఆల్రెడీ షూట్ అయిపోయింది. ఓకేనా? మ్యాన్షన్లో ఎవరు లేరు, మీకు అందరికీ తెలిసిన విషయం అది. సో కాబట్టి ఆ ఓటింగ్ ఎలా జరుగుతుందంటే, దాంట్లో పెట్టిన ఓటింగ్ అసలు వర్కౌట్ ఇప్పుడు మీరు ఏదైతే రోజు ఓట్లు వేస్తున్నారో ఆ ఓట్లు అసలు కన్సిడరబులే కావు. ఓకేనా? ఈ ఎలిమినేషన్స్కి ఈ ఓటింగ్కి సంబంధమే ఉండదు. ఆ ఎలిమినేషన్ జరుగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఆ టాప్ 5 ఎవరైతే ఉన్నారో మేబీ ఇంకో 10 డేసో 20 డేస్కో షూట్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఆ ఎపిసోడ్లన్నీ అయిపోయే కొద్దీ ఇంకా ఆ టాప్ ఇంకొక 4 మొత్తం ఈరోజు ఎలిమినేషన్ అయిపోయి ఉంటుంది. ఇంకో 3 జంటలు ఉంటాయి. ఆ 3 జంటలు అయిపోయిన తర్వాత 3 వారాల తర్వాత ఆ 4వ వారంలో టాప్ 5 ఉంటారు కదా, ఆ టాప్ 5కి మళ్ళీ ఒక వారం షూట్ పెడతారు. ఆ వారంలో ఒక 3 రోజులు 2 రోజులు అయితే గ్రాండ్ ఫినాలే అని చెప్పి, ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర పాయింట్స్ ఉంటాయో, సో మన మాస్టర్లుగా మన జడ్జెస్ పాయింట్లు ఇస్తారు కదా, ఆ పాయింట్లు స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోరు ప్లస్ అక్కడ పడిన ఓటింగ్, ఈ 5గురికి ఎవరైతే టాప్ 5లో ఉంటారో ఆ టాప్ 5లో పడిన ఓటింగ్, సో ఆ ఓటింగ్ని ఈ మార్కులతో కలిపి కంబైన్ చేసి, సో మళ్ళీ వాళ్ళకి ఏమన్నా బయాస్డ్గా ఏమన్నా ఉందనుకోండి, ఒకళ్ళని గెలిపించాలన్న థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి గెలిపిస్తారు. లేదు అంటే సో ఇంకా జెన్యూన్గా చేస్తారన్న ఫీలింగ్ నాకు అసలు లేదులేండి ఇప్పుడు చూసిన దాని ప్రకారం.
ఇప్పుడు ఈరోజు ఈ వీక్ చూసిన దాని ప్రకారం నాకు అసలు జడ్జెస్ మీద మంచి ఒపీనియన్ లేదు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఉంటుందని కూడా నేను అనుకోను. నాకైతే ఇప్పటికైతే ఒపీనియన్ లేదు. అందరికీ దగ్గర దగ్గర ఆ! ఆ! అందరికి అంతే. అసలు వాళ్ళ తప్పులేంటి, వాళ్ళ లోపాలేంటి గట్టిగా చెప్పడం అసలు ఎవ్వరికి లేదు. ఏదో కూర్చున్నాం, వచ్చాము, రెమ్యునరేషన్ ఇస్తున్నారు తీసుకుందాం, కాసేపు పోదాం, టీలు, కాఫీలు తాగుదాం, మంచిగా ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర వెళ్ళిపోదాం అన్నట్టే ఉన్నది. ఇంకేం లేదు. నాకైతే అసలు జడ్జిమెంట్‌లో ఒక ప్రాపర్‌గా కనిపించలేదు ఎక్కడ. అంటే అంత ఇంటెన్స్ మోడ్‌లో గాని జడ్జిమెంట్స్ ఎక్కడ కనిపించట్లేదు. నటరాజ్ మాస్టర్‌కైతే పూర్తిగా భయపడుతున్నారేమో అని అనిపించింది. అసలు అతని నోట్లో నోరు ఎందుకు పెట్టాలిలే అన్న థాట్‌లో ఈళ్ళున్నట్టున్నారు. మరి అప్పుడు ఎలిమినేట్ అయిపోయిన హరీష్‌తో మాత్రం చాలా గట్టిగా మాట్లాడారు. అనిల్ రావిపూడి గారు చాలా హైలైట్ చేశారు. మరి నటరాజ్ మాస్టర్‌కి మరి గోల్డెన్ ల్యాప్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియట్లేదు. ఇప్పటికి చాలా షాకింగ్‌గా ఉంది దాని గురించి ఆలోచిస్తా ఉంటే. ఎలా ఇచ్చార్రా బాబు అని. ఒక 4 రోజులు ఎపిసోడ్ చూస్తే నాకే చిరాకేసింది. మరి అసలు ఎపిసోడ్ చూస్తున్నారో చూడట్లేదా అని నమ్మకం నాకుంది. మరి చూడకపోతే హోస్ట్‌గా ఉన్న శ్రీముఖి గారు మరి ఏం చేస్తున్నారు అక్కడ? శ్రీముఖి గారికి తెలీదా? శ్రీముఖి గారి ముందు ఎన్ని సార్లు నటరాజ్ మాస్టర్ గారు గొడవలు పెట్టుకోలేదు? శ్రీముఖి గారి ముందు ఎన్ని సార్లు ఆ మాటలు మాట్లాడలేదు? మరి శ్రీముఖి గారు కనీసం చెప్పాలి కదా! ఇంటరప్ట్ చేయాలి కదా! ఎందుకు మాట్లాడట్లేదు? ఇంటర్ఫియర్ అవ్వాలి కదా! ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు? అస్సలు కరెక్ట్ కాదు. సో, ఇలాగా ఆ ఓటింగు ప్లస్ వీళ్ళ స్కోరు రెండిటిని కన్సిడర్ చేసుకొని దాంట్లోంచి వెయిటేజ్ తీసి అప్పుడు ఎవరు టాప్‌లో ఉంటే ఆళ్ళకిత్తారనమాట. ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్. అండ్ జాను బాను విన్నర్ అయ్యారు అది ఇది అని ఏదైతే వస్తుందో అది కంప్లీట్లీ రూమర్. సో, అందుకని టాప్ 5లో ఎవరైతే ఉన్నారో జాను బాను అవ్వచ్చు, వాసంతి కళ్యాణ్ అవ్వచ్చు, నటరాజ్ మాస్టర్ నీతు గారు అవ్వచ్చు, లేకుంటే ఆ మహేష్ సాండ్రా గారు అవ్వచ్చు, లేకపోతే నూకరాజ్ ఏషియా కానీ వీళ్ళు ఎందుకంటే పీఆర్‌లను పెట్టుకొని గట్టిగా ఓటింగ్‌లు ఏపించుకోవడం ఎందుకంటే టైటిల్ ప్రతి ఒక్కరికి కావాలి. సో, వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్‌లో మేబీ వీళ్ళలో 5గురిలో ఖచ్చితంగా ఈ 10 మందిలో ఎంతో కొంతమంది జంటలుగా లోపలికి వెళ్ళాలని బిగ్ బాస్ టీమ్ ఏమైనా అనుకుంటే మాత్రం ఈ 5 జంటల్లో దగ్గర దగ్గర టాప్ 3 జంటలు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్‌లో మనం చూస్తాం కూడా. ఎందుకంటే ఒక నటరాజ్ మాస్టర్, నటరాజ్ మాస్టర్, నీతు అండ్ నెక్స్ట్ వచ్చరికి వాసంతి కళ్యాణ్ ఈ నలుగురు తప్పితే ఈ 2 జంటలు తప్పితే మిగిలిన 3 జంటలు బిగ్ బాస్‌లోకి అసలు వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఆ జంటలో కనీసం ఒక్కరు కూడా వెళ్ళలేదు. సో, కాబట్టి ఈ 3 జంటలకి స్కోప్ ఉంది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడం కోసం. సో, మేబీ ఈ ముగ్గురులోంచి ఒకళ్ళు విన్నర్ కూడా ప్రకటించేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. జాను బాను అవ్వచ్చు, లేదా నూకరాజ్ ఏషియా అవ్వచ్చు, లేదా మహేష్ సాండ్రా గారు అవ్వచ్చు. వీళ్ళ ముగ్గురులో కూడా ప్రకటించేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. అది బిగ్ బాస్‌కి ఇంకా హెల్ప్ అయితది కదా! ఖచ్చితంగా. ఒక వెయిటేజ్ ఇచ్చి లోపలికి పంపిస్తుంటారు కదా! సో, నార్మల్‌గా ఎవరైతే వెయిటేజ్ కోసం వెయిట్ చేస్తుంటారో, సెలబ్రిటీ స్టేటస్ తోటి లోపలికి వస్తుంటారో, ఇలాంటి వాళ్ళకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ జాను బాను, నూకరాజ్ ఏషియా, నెక్స్ట్ వచ్చేసరికి మహేష్ సాండ్రా. సో, వీళ్ళలో కొంచెం తక్కువ ఫేమ్ ఉంది ఎవరికి, కొంచెం గుర్తుపట్టడానికి కొంచెం ఆలోచించేది ఎవరిని? ఆ జాను, బాను వాళ్ళని కొంచెం గుర్తుపట్టడానికి తక్కువగా స్కోప్ ఉంటది. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే ఓకే. మేబీ ఇప్పుడు వాళ్ళని గెలిపిచ్చి ఏదైతే బయట రూమర్స్ ఇప్పుడు వస్తున్నాయి ఇంకా షూట్ జరగలేదు. మేబీ జరిగిన తర్వాత కూడా వీళ్ళని గెలిపిచ్చి సో, వీళ్ళని లోపలికి అంటే వీళ్ళకి ఒక వెయిటేజ్ ఇచ్చి వీళ్ళని బిగ్ బాస్ హౌస్‌లోకి కూడా పంపించడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళకి ఒక గుర్తింపు. మ్యాట్ ఫర్ ఈచ్ టైటిల్ విన్నర్స్ రా అని చెప్పి హైలైట్ చేసుకుంటారు. మేబీ దానికి తగ్గట్టే పీఆర్ గేమ్స్ బయట చుట్టూతా నడుస్తున్నాయేమో అని అనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టే కనిపిస్తూ ఉంది కూడా. అలాగే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఓవరాల్‌గా ఇది అనమాట అక్కడ సంగతి. నేను యాక్చువల్‌గా జస్ట్ ఓటింగ్ గురించే మాట్లాడాలని వచ్చాను కానీ నాకేదైతే కోపం వచ్చిందో నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత లాంతర్లు ఇచ్చిన తర్వాత లాంతర్లు తీసుకొని నెత్తికేసి కొట్టాలనిపించింది. ఏం కొట్టలేం కాబట్టి అలాంటి హింసకి మనం చాలా దూరం కాబట్టి ఆ లాంతర్ నా నెత్తినే కొట్టుకొని వీడియో చేస్తున్నాననమాట. అదే మీకు కూడా ఆ లాంతర్లు నెత్తికేసి కొట్టుకోవాలనిపించింది లేదా కొట్టాలనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పర్టికులర్ కంటెస్టెంట్స్ లేదా పెయిర్స్‌కి అన్యాయం జరుగుతుంది అన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరికి అన్యాయం జరుగుతుందో వీలైతే మీరు కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి నిజంగా ఇలాంటివి చూసిన తర్వాత రివ్యూసే చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి షో మీద నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ ఎందుకంటే ఎలిమినేషన్స్ అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. అయిపోయాయి కాబట్టి మనం దాని గురించి మాట్లాడినా కానీ అక్కడ ఏం మనం మార్చలేం. ఎలిమినేషన్ మనం మార్చలేము. అండ్ ఆల్రెడీ అందరూ యాక్సెప్ట్ చేసుకొని బయటకు వెళ్ళిపోయారు కాబట్టి షోలో అక్కడ ఎవరు లేరు కాబట్టి మనం మాట్లాడినా కూడా వేస్టే. బట్ నిన్న జడ్జిమెంట్ చూసిన తర్వాత అమ్మో బాబోయ్ మాట్లాడకపోతే ఇంకేమన్నా ఉందా అని అనిపించింది అనమాట. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. జై హింద్.